ఇక నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే జిల్లాలో ఉదయాన్నే తనిఖీలు కారణం ఇదే. ఇక మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరు మీరు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెల్లూరు జిల్లా ప్రత్యేకత తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా వెలిగొండ పర్వతాలు ఈ జిల్లాకు సహజ రక్షణ గోడలులా ఉంటాయి. అలాగే పులికాట్ సరస్సు ప్రకృతి అద్భుతంగా నిలిచింది. అలాగే వలస పక్షులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తాయి. ఇక నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నేర నియంత్రణే లక్ష్యం అంటున్న నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల. జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నారు. ఇక జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణలో అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక సెర్చ్ ఆపరేషన్లో రౌడీ షీటర్లు అనుమానితుల ఇల్లు తనిఖీ చేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు కార్డన్ సెర్చ్లు అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్లో రౌడీ షీటర్లు అనుమానితుల ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను చుట్టుముడుతున్నారు. ఇక ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ ముఖ్యంగా రౌడీ షీటర్ల కదలికలను అలాగే అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక జిల్లాలో నేరాలను అరికట్టడమే దిశగా అంటే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక ప్రజల భద్రత కోసం కార్డన్ సెర్చ్లు తరచూ కొనసాగుతాయని ప్రజలకు పోలీసులు అలాగే ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వెంటనే పోలీసులు వాళ్ళకి అప్రమత్తంగా సహాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నాగతేజ్, చెప్పండి, నెల్లూరు జిల్లాలో క్రైమ్ రేట్ అసలు ఇటీవల ఎలా మారింది? థ్యాంక్ యూ గగన, వెరీ గుడ్ మార్నింగ్. ఇటీవల కాలంలో కూడా నెల్లూరు జిల్లా కూడా క్రైమ్ రేట్ లో ఉత్తీర్ణత శాతాన్ని సాధించి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారింది. రోజుకో మర్డర్ తరహాలో రోజుకో అన్యాయాల అక్రమాల్లో కూడా పెద్ద మొత్తం ఓడిన నేపథ్యంలో ఆ యొక్క జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటే భయానక పరిస్థితుల నుంచి కూడా ప్రస్తుతం నెల్లూరు జిల్లా సంబంధిత పోలీస్ బాస్ అజిత విధంగా కూడా పూర్తి స్థాయిలో పరిస్థితులు మారే దిశగా కూడా ఆమె అడుగులు వేస్తున్నారు. ప్రత్యేకించి ఎవరైతే రౌడీ మూకలు అల్లరి మూకలు ప్రత్యేకించి గాంజా సంబంధించిన క్రయ విక్రయాలు చేసిన వరకు కూడా పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోస పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఆమె బాధ్యతలు చేపట్టినటువంటి నేటి నుంచి కూడా తొలి ఆందోళనలు కూడా ప్రత్యేకించి జిల్లా వ్యాప్తంగా కూడా ఆమె కార్డన్ సెర్చ్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యాత్మకత పాటు ప్రత్యేకించి నెల్లూరు నగరంపై కూడా ఆమె పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేకించి ఉదయం సాయంత్రం పూటలో కూడా ప్రత్యేక పోలీస్ గస్తీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా నేర నియంత్రణ లక్ష్యం అంటూ కూడా పోలీస్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి ఇటు 3 గంటల ప్రాంతం నుంచి కూడా ఆ సంస్కృత ప్రాంతాల్లోని జిల్లాలోని పలు ప్రధాన పట్టణాల్లోనూ నియోజకవర్గాలు గ్రామాల్లో కూడా వారు పర్యటిస్తున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ పేరుతో కూడా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు గతంలో నేర నియంత్రణకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి అనుమానితులుగా ఉన్నారో వారిపై కూడా చెప్పండి, జిల్లాలో నేరాలను అరికట్టడంలో ఈ తనిఖీలు ఎంతవరకు సహాయం చేసే అవకాశం కనిపిస్తున్నాయి? ఆ యొక్క తనిఖీలలో మాత్రం ప్రత్యేకించి రౌడీ మోకులు అలరి మోకులు ఎవరైతే వారిలో సత్ప్రవర్తన కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రాంతాలకు వెళ్ళి ప్రత్యేకించి ఆయా ప్రాంతాల్లో వారి ఇళ్లలో గంజా విక్రయాలు కావచ్చు, ప్రత్యేకించి మారణాయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వారెవరైనా నేర నియంత్రణ ఉన్నా వారైనా వారి మార్పు వచ్చాయనే అంశాలు కూడా పూర్తిలో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మరోవైపు ఏదైనా రౌడీ షీటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్తే వారిని భారీ స్థాయిలో కూడా రోడ్లపై కూర్చోబెట్టి వారికి అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తారు. ప్రత్యేకించి యువత ప్రస్తుత పెద్ద మొత్తంలో ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి కావచ్చు, డ్రగ్స్ వంటికి పాల్పడుతున్న నేపథ్యంలో వారిలో క్రమశిక్షణ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహిళలు అన్యాయ అక్రమాలపై ప్రత్యేకించి ఇటీవల చిన్నారులపై జరుగుతున్న దాడులు అదేవిధంగా అత్యాచారాలపై కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ అవగాహన నేర్పిస్తున్నారు. ప్రత్యేకించి జిల్లాలో నేర నియంత్రణ లక్ష్యంగా పోలీసులు పనిచేస్తాం. ప్రజలకు ఏ అవసరం సరే పోలీసులు సంప్రదించాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పోలీసులు కూడా నేర నియంత్రణ లక్ష్యం కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నాగతేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel